మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఈ కార్యక్రమాల ద్వారా మీ గృహంలోనికి మమ్మల్ని ఆహ్వానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీకు కూడా మరొక మారు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. ఈ సమయమందు మమ్మల్ని మీ స్వాధీనంలోనికి మీరు తీసుకునండి. నీ బిడ్డలకు ఎలాంటి మాటలైతే అవసరమై ఉన్నాయో అలాంటి నాయన అనుకూల వచనాన్ని నా నోరు వచించినట్లు మీ స్వాధీనంలోనికి తీసుకునండి. అలాగే నీ బిడ్డలకు వినగల చెవి, గ్రహించగలిగిన హృదయాన్ని మీరిచ్చి నాయన నీవే నీ మార్గాలలో వారు నడవడానికి నీ సహాయమును సహకారమును అనుగ్రహించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మనం యేసు ప్రభువుల వారి యొక్క రాకడ అత్యంత సమీపమైపోయినటువంటి చివరి దినాలలో మనం ఉన్నాం. యేసు ప్రభువుల వారి రాకకు మునుపు ఎలాంటి సూచనలు, సంభవాలు ఉంటాయో నేను మీతో గత కొన్ని వీడియోల ద్వారా మీతో వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నాను. మనుషులు నలుదిశలా సంచరించుట చేత యేసయ్య రాకడకు మునుపు జ్ఞానం అధికమవుతుంది అని, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని, అలాగే జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచి యుద్ధాలు జరుగుతాయి అని, అక్కడక్కడ భూకంపాలు, తెగుళ్ళు సంభవిస్తాయి అని మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈ రోజున యేసయ్య రాకడకు మునుపు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మరికొన్ని విషయాలను గనక మనం తెలుసుకోగలిగితే లూకా సువార్త 21వ అధ్యాయం 11వ వచనాన్ని చదివితే, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే యేసయ్య రాకడకు మునుపు అక్కడక్కడ భూకంపాలు, తెగుళ్ళు, కరువులు సంభవిస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఈ రోజున కరువును గురించి గనక మనం ఆలోచన చేస్తే, కరువు ఏ కారణము చేత వస్తుంది అంటే, అధికమైనటువంటి ఎండలు కాస్తూ వర్షం యొక్క లేమి ద్వారా కరువు వచ్చే అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాదు, వరదలు పంటను ముంచెత్తడము ద్వారా కరువులు వస్తాయి. అలాగే శత్రువులు దేశాన్ని ముట్టడించి లోపల ఉన్నటువంటి దేశంలో ఉన్న వస్తువులు అయిపోయినప్పుడు బయట నుండి లోపలికి ఎలాంటి దిగుమతులు చేసుకునే అవకాశం లేనప్పుడు దేశంలో కరువులు అనేవి వస్తాయి. అలాగే పంటకు వచ్చినటువంటి తెగుళ్ళ ద్వారా కూడా కరువులు సంభవిస్తాయి. అంత మాత్రమే కాదు, పంటలకు చీడ వంటి లేక మిడతల వంటివి దండులు దాడి చేసినప్పుడు, అవి ఎకరాల పంటను తినివేసినప్పుడు కరువులు సంభవిస్తాయి. అయితే కరువు అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ రోజుల్లో మనుషులలో ఎలాంటి ఓపిక కానీ సత్తువ కానీ లేనటువంటి పరిస్థితిలో 1 గంట ఆహారము లేట్ అయినా లేక 1 పూట ఆహారము దొరకకపోయినా మనం కాళ్ళు చేతులు తల్లడిల్లిపోయి అసలు నిలబడడానికి ఓపిక లేనంతగా బలహీనులమైపోయే మనుషులు కూడా ఉన్నారు. కనుక కరువులో కొంచెం మంది
ఎలాంటి పరిస్థితులను చవిచూశారు అంటే, యోసేపు ఐగుప్తు దేశానికి అధిపతిగా ఉన్నటువంటి సమయంలో 7 సంవత్సరాలు భయంకరమైన కరువు ఐగుప్తులో, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నప్పుడు జనులు యోసేపు దగ్గరికి వచ్చి, అయ్యా నీవు మాకు ఆహారాన్నివ్వి అని వారి ధనాన్ని ఇచ్చేశారు. అలాగే బహుశా వారి వెండి బంగారాలను ఇచ్చేశారు. చివరికి వారి సంపదగా ఉన్నటువంటి పశువులను, అదేవిధంగా స్థలాలను, పొలాలను, ఇళ్లను కూడా వారికి అప్పగించారు. ఇక అవి ఏమీ లేనటువంటి మనుషులైతే, మాకు ఆహారం ఇచ్చి బ్రతికించండి చాలు, మేము నీకు బానిసలుగా ఉంటాము అని చెప్పి తమ్మును తాము బానిసలుగా అమ్మివేసుకున్నారు. ఈ రోజున ఆహారము దొరికి మనం ఏదో రకంగా బ్రతికితే మంచిదే, కానీ డబ్బున్నా, వెండి బంగారాలున్నా, వస్తువులున్నా, ఆస్తులున్నా కానీ ఆహారం దొరకకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, మనం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 28, 29 వచనాలు చూస్తే, వారికి పుట్టినటువంటి బిడ్డలను కూడా చంపుకు తినటువంటి పరిస్థితులు చరిత్రలో నమోదయ్యాయి. నా చిన్నతనంలో ఒకానొక ప్రాంతంలో కరువు వస్తే కేవలం చెట్లకు ఆ కొమ్మలే తప్ప ఆకులు లేవు. కారణం ఏంటి అంటే, ప్రజలు ఆకలికి తట్టుకోలేక ఆ చెట్ల ఆకులను సహితం తినివేసినటువంటి పరిస్థితి. కనుక ఈ రోజున ప్రపంచంలో కొన్ని దేశాలలో, సూడాన్ అనేటటువంటి దేశంలో, గాజా అనేటటువంటి ప్రాంతంలో, యెమెన్ అనేటటువంటి కొన్ని దేశాలలో, సోమాలియా అనే దేశాలలో కరువు పరిస్థితులు నమోదై అనేక కోట్ల మంది ఆకలితో అల్లాడిపోతూ ఉన్నారు అని గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, భారతదేశ పరిస్థితులు కూడా నాణెము విలువ పడిపోతూ, అలాగే చాలామంది పేదరికంతో బాధపడుతున్నటువంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు, మీరు బంగారం కొనడం తగ్గించండి, పెట్రోలు వాడకం తగ్గించండి అని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను బట్టి చాలామంది నిపుణులైన వారు చెప్తున్న మాట ఏంటి అంటే, మన దేశం ఆర్థికంగా పతనమవుతుంది, దేశంలో నిరుద్యోగము లేక పేదరికం పెరుగుతూ ఉంది అని చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. కనుక ఈ పరిస్థితులు అన్నీ కూడా ఏం చూపిస్తున్నాయి అంటే, యేసు ప్రభువుల వారి యొక్క రాకడ అత్యంత సమీపమైపోయింది. కనుక ఈ రాకడకు మునుపు ఇలాంటి కరువులు సంభవిస్తాయి అని మనం తెలుసుకోవాలి. అయితే మనం కరువును గురించి భయపడకూడదు. ఎందుకంటే మన దేవుడు మనల్ని తప్పించడానికి సమర్థుడు, మనల్ని పోషించడానికి సమర్థుడు, మన అవసరాలను తీర్చడానికి సమర్థుడు. అయితే మనం భయపడవలసినది దేనికోసము అంటే, ఒకవేళ యేసుక్రీస్తు వారు ఈరోజే కనుక వస్తే నేను ఎత్తబడతానా, నేను సిద్ధపడి ఉన్నానా, ఒకవేళ నేను ఎత్తబడకపోతే నా పరిస్థితి ఏమవుద్ది అని యేసయ్య రాకడకు మనం భయము కలిగి సిద్ధపడి ఉండాలి. ఇక యేసుక్రీస్తు వారి రాకడకు మునుపు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనాన్ని చూడగలిగితే, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం చూస్తే, అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనుపరిచెదరు.
మనం యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు మునుపు అబద్ధ బోధలు, అబద్ధ బోధకులు, ప్రవక్తలు లేక అబద్ధపు క్రీస్తులు అనేక మందిని మోసగిస్తారు అని మనం తెలుసుకోవాలి. ఎలాగా అంటే వారి యొక్క బోధల ద్వారా. ఈ రోజున ఏర్పరచబడిన వారిని సహితం వారు మోసగించడానికి అనేకమైనటువంటి సూచక క్రియలు, అద్భుతాలను వారు చేస్తారు. అంటే ఒక చోట స్వస్థతలు, విడుదల కార్యాలు, ఏదైనా అద్భుతాలు జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా దేవుడు ఉండి చేస్తున్నాడు అని కొంచెం మంది తెలియని అన్యులు నమ్మవచ్చు. కానీ యేసు ప్రభువుల వారిని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా వివేచన వరాన్ని దేవుని యొద్ద నుండి అడిగి అవి ఎలా జరుగుతూ ఉన్నాయో, అంటే దురాత్మల ద్వారా జరుగుతున్నాయా, దేవుని యొక్క ఆత్మ ద్వారా జరుగుతుందో మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే వాస్తవమైన దానికి సమరూపంగా ఈ రోజున అనేకమైనటువంటి నకిలీవి తయారు చేయబడుతూ ఉన్నాయి. ఉదాహరణకి వాస్తవమైనటువంటి గోల్డు లేక బంగారం ఎలా ఉంటుందో దానికి సమరూపమైనటువంటి నకిలీ బంగారం తయారు చేస్తున్నారు. అదేవిధంగా వాస్తవమైనటువంటి నోటుకి ధనాన్ని రూపంలోనే నకిలీ నోట్లను తయారు చేస్తున్నారు. వాస్తవమైనటువంటి మెడిసిన్ లేక మందులను అదే సమయమందు నకిలీ మెడిసిన్ని తయారు చేస్తున్నారు. అలాగే ఈ రోజున మనం త్రాగుతున్నటువంటి ఆహార పదార్థాలు వాస్తవమైనటువంటి మంచి కంపెనీలు మంచి వాటిని సిద్ధం చేస్తుంటే అధికమైన రాబడి కోసం కొంచెం మంది నకిలీ వాటిని తయారు చేస్తున్నారు. ఈ రోజున మనం అలంకరించుకునేటటువంటి కొన్ని, ఉదాహరణకి మనం ఆ డెకరేషన్ సామానం గనక చూడగలిగితే అవి చెట్లైనా, పాదులైనా, పువ్వులైనా, ఫలాలైనా అచ్చు వాస్తవమైనవి ఎలా ఉంటాయో అలాగే నకిలీ వాటినే తయారు చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ మనం వెళ్తే నకిలీ కార్డులను, నకిలీ సర్టిఫికెట్లను కూడా తయారు చేస్తున్నారు. అలాగే ఈ చివరి దినాలలో సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకుని యేసుక్రీస్తు వారి యొక్క సేవకులుగా సంఘంలో నిలిచి పనిచేస్తాడు అని చెప్పి 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13 నుండి 15 వచనాల్లో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనం ఈ చివరి దినాలలో ఏం చెయ్యాలి అంటే ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి అబద్ధ బోధకులని మనం ఎలా గుర్తించవచ్చు అంటే వారు ప్రజలను ఆకట్టుకోవడం కోసం సత్యాన్ని మార్చివేస్తూ ఉంటారు. ఉదాహరణకి కొంచెం మంది దైవజనులు అన్ని దేవుళ్ళతో యేసు ప్రభు కూడా ఒక దేవుడని బోధిస్తూ 6 రోజులు మీకు ఇష్టమైనటువంటి విగ్రహారాధన చేసుకోనండి, 7వ రోజు మా దగ్గరకు రండి అని అందరితో పాటు ఈయన్ని ఒకరినిగా కలిగి ఉండండి అని తప్పు బోధలు చేస్తూ ఉన్నారు. అలాగే ప్రజలను దేవుని వైపు కాక, అంటే నిజమైనటువంటి ప్రవక్త ప్రతి వ్యక్తి దేవుని వైపు చూడాలి అని దేవునిని చూపించే ఒక సూచన బోర్డుగా ఉండాలి. కానీ ఈ రోజున దేవుణ్ణి కనుమరుగు చేస్తూ మేము చేసిన ప్రార్థనల ద్వారానే ఇదిగో ఫలానా వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు, ఫలానా వ్యక్తి దురాత్మల నుండి విడుదల పొందాడు, ఇదిగో ఫలానా వారి అనుకున్న కోరికలు తీరాయి, ఫలానా వారి సమస్యలు పరిష్కారమయ్యాయి అని
దేవుని వైపు కాకుండా మనుషుల వైపు వారు త్రిప్పుకుంటూ ఉన్నారు. ఇక అబద్ధ బోధకులకు ఉండే లక్షణం ఏంటి అంటే, వారు ప్రజలను గద్దించడం, బుద్ధి చెప్పడం, సరిచేసేటటువంటి బోధలను చేయరు. కానీ ఎప్పుడు ప్రజలు మెచ్చుకునేటటువంటి తీయని బోధలు మాత్రమే చేస్తారు. అంటే వారిని వ్యభిచారం విడిచిపెట్టమని కానీ, లేక దొంగతనాలను వదిలిపెట్టమని కానీ, నరహత్య లాంటివి చేయొద్దు అని కానీ, లేక ఎలాంటి పాపాన్ని మీరు కలిగి ఉండకూడదు అని వారికి సూటిగా తేటగా చెప్పడం మానేసి, ఇదిగో అబ్రహామును ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను జనములకు తండ్రిగా చేస్తాడు, ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా నీకు దేశాలకు ఆశీర్వాదంగా నిన్ను మారుస్తాడు, అలాగే యాకోబును దీవించినట్లుగా నిన్ను దీవిస్తాడు, యెబ్బేజును దీవించినట్లుగా, యోసేపును ఐగుప్తు దేశానికి అధిపతి చేసినట్లుగా, దావీదును గొర్రెల దొడ్డులోండి తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలీల 12 గోత్రాల మీద రాజును చేసినట్లుగా, ఒబేదేదోమును దీవించినట్లుగా మిమ్మల్ని దీవిస్తారు అని ఎప్పుడు ఆర్థిక లాభాన్ని కూడగట్టుకునే బోధలే చేస్తారు. కనుక ఇంకా ఈ అబద్ధ బోధకులను ఎలా మనం గుర్తించవచ్చు అంటే, వారు భక్తి దేనికి వాడతారు అంటే, లాభము సంపాదించడానికి వారు వినియోగిస్తారు. ఈ రోజున చాలామంది నూనెలో దేవుడున్నాడు అని, కర్చీపులో దేవుడున్నాడు అని, ప్రార్థన చేసిన పెన్నలో దేవుడున్నాడు అని, లేక ఈ స్థలంలో దేవుడున్నాడు అని వారు వ్యాపారము చేసి ధనము సంపాదించడానికే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పాటుపడుతున్నారు. కానీ మరొకటి కాదు అని మనం తెలుసుకోవాలి. ఇక అబద్ధ బోధకులకు ఉండే లక్షణాలలో ఒక లక్షణం ఏంటి అంటే, వారు పైకి ఆత్మీయంగా కనపడినప్పటికీ ఏదో ఒక పాపపు ఆచారాలలో లేక పాపంలో కొనసాగడం అన్నది జరుగుతూ ఉంటుంది. కనుక మనం ఇలాంటి అబద్ధ బోధకులను ప్రతి ఒక్కరిని కూడా మనం నమ్మి మోసపోక, అంటే ఎక్కడైతే చర్చ్ కాదు, ఎవరైతే పాస్టర్ గారు కాదు, ఎవరు చెప్పిన ఆ బైబిల్ గ్రంథం గురించి లోని విషయాలే కదా అని మీరు మోసపోవద్దు. కానీ దేవుడే, యేసు ప్రభువుల వారే స్పష్టంగా చెప్తున్న మాట ఏంటి అంటే, మీరు ప్రతి ఆత్మను నమ్మొద్దు, ఆయా ఆత్మలు దైవ సంబంధమైనవో కావో పరిశీలన చేసి తెలుసుకొనండి అంటున్నాడు. ఇక యేసు ప్రభువుల వారి రాకక మునుపు ఎలాంటి సూచనలు ఉంటాయి అంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదవగలిగితే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ సువార్త సకల జనులకు ప్రకటింపబడాలి. అసలు సకల జనులు అంటే ఎవరు అంటే, ఉదాహరణకి భారతదేశంలో అనేక కులాల ప్రజలున్నారు. అంటే ప్రతి కులంలో ఉన్నవారికి, లేక ప్రతి ప్రాంతంలో ఉన్నవారికి, ప్రతి జాతి వర్గ ప్రజలకు, ప్రతి భాష మాట్లాడేవారికి అని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి మనం అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదివితే, యేసు ప్రభువుల వారు అన్నారు, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, మీరు యోదయ, సమరయ, గలిలయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అన్నాడు. అంటే ఈ సువార్త ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించడంతో ప్రారంభమై, తన శిష్యుల ద్వారా ఈ సువార్త మెల్లగా యోదయ, సమరయ, గలిలయ అనే ఆ పాలస్తీనా లేక ఇప్పుడు యెరూషలేము దేశం అంతటా ప్రకటించబడింది.
అక్కడ నుండి మెల్లగా భూదిగంతాల వరకు గత 2000 సంవత్సరాలుగా అది విస్తరిస్తూ మానవ మనుగడ ఉన్న ప్రతి చోటికి విస్తరిస్తుంది. అయితే ఈ చివరి దినాలలో యేసు ప్రభువుల వారి రాక సమీపమైపోయింది అని ఎలా చెప్పగలము అంటే, ఈ సువార్త సకల జనులకు సాక్షార్థమై వినిపించబడాలి, అప్పుడు అంతము వచ్చును అన్నాడు. అంటే ఈ రోజున ఈ వాక్యం మాకు సువార్తను బ్యాన్ చేసినటువంటి దేశాలలో సహితం ఈ రోజున మీడియా ద్వారా వారు సువార్తను వినగలుగుతున్నారు. ఉదాహరణకి రేడియోల ద్వారా సువార్త ప్రజలకు చేరుతుంది, టీవీల ద్వారా చేరుతుంది, ఇంటర్నెట్ ద్వారా చేరుతుంది, అనేకమైనటువంటి చలనచిత్రాల ద్వారా సువార్త వెళ్తుంది. ఇలా చెప్పాలి అంటే కరపత్రికల ద్వారా వ్యక్తిగతంగా, అలాగే బహిరంగ మీటింగులు పెట్టడం ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఇలా అనేక రీతులలో భూదిగంతాలలో ఉన్నటువంటి ప్రజలకు సువార్త బయలు వెళ్ళింది. అంటే దీనిని బట్టి అయినా యేసయ్య రాకడ అత్యంత సమీపమైపోయిందని మనం తెలుసుకోవాలి. అయితే యేసు ప్రభువుల వారి రాకడను గురించి మనం ఎందుకు వినాలి, అసలు ఎందుకు నేర్చుకోవాలి అనడానికి 4 విషయాలు మీ ముందుంచుతాను. 1, మనం రక్షింపబడడం కోసం అని తెలుసుకోవాలి. అంటే మనం యేసయ్య ఎప్పుడు వచ్చినా ఎత్తబడి ఆయన రాజ్యంలో సదాకాలము యేసయ్యతో ఉండాలి అంటే ఆయన ఎప్పుడు వస్తున్నాడో సూచనలను బట్టి మనం గ్రహిస్తూ మనము సిద్ధపడిపోయి ఉన్నట్లయితే మనం వెంటనే ఎప్పుడు ఆయన వచ్చినా ఎత్తబడి ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తాం. అలా ప్రవేశించాలి అంటే ప్రతి ఒక్కరూ యేసు ప్రభువుని దేవుడుగా నమ్మాలి, మన పాపాలను ఒప్పుకొని వదిలిపెట్టాలి, నమ్మి బాప్తిస్మము పొందాలి, నీతిగా న్యాయంగా మనం దేవుని కోసం జీవించాలి. ఎందుకోసం యేసయ్య రాకడను గురించి వినాలి, నేర్చుకోవాలి అంటే 2 శిష్యులుగా మారడం కోసం మనం వినాలి, నేర్చుకోవాలి. ఈ రోజున శిష్యుడు అంటే ఎవరు అంటే గురువు దగ్గర నేర్చుకునేటటువంటి వాడు. అంటే యేసయ్య సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు గనక మనం యేసయ్య దగ్గర అనుదినం నేర్చుకోవాలి. 2, శిష్యుడు అనగా నేర్చుకున్న దాని ప్రకారం ఆచరించేవాడు అని మనం తెలుసుకోవాలి. అంటే మనం వాక్యాన్ని వినువారమై ఉండి మనల్ని మోసం చేసుకోకూడదు, కానీ విన్న వాక్య ప్రకారం జీవించాలి. శిష్యుడు అనగా గురువును అనుకరించేవాడు, అనుసరించేవాడు అని తెలుసుకోవాలి. అంటే యేసయ్య దగ్గర నేర్చుకుంటూ యేసయ్య బోధలను అనుసరిస్తూ యేసు క్రీస్తు వారి వలె జీవించేవాడే శిష్యుడు. అందుకనే పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి జీవించిన ప్రకారం మీరు కూడా నన్ను పోలి జీవించండి అన్నాడు. అంటే యేసయ్య వలె మనము కూడా దేవునికి విధేయులమై ఉండాలి. యేసయ్య వలె మనం ప్రేమించాలి, యేసయ్య వలె దీనత్వం కలిగి జీవించాలి, యేసయ్య వలె ఇతరులను క్షమించాలి, యేసయ్య వలె మనం పవిత్రంగా జీవించాలి, యేసయ్య వలె సేవ చేసేటటువంటి గుణాన్ని మనం కలిగి ఉండాలి. ఈ రోజున ఎందుకు యేసయ్య రాకడను గురించి వినాలి లేక నేర్చుకోవాలి అంటే సమస్త జనులకు సువార్త ప్రకటించడం కోసం. అంటే యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని ఆజ్ఞాపించాడు. అంటే యేసయ్య రాకడ సువార్తకు ఒక ప్రోత్సాహకరము గనక ఇక సమయము దగ్గర పడింది అని మనం ఉన్నాము కనుక మన ఇంటిలో ఉన్నటువంటి చిన్నపిల్లలైనా, మన పిల్లలైనా, లేక మన అన్న తమ్ముడైనా, లేక అక్క చెల్లెలైనా, మన తల్లిదండ్రులైనా, మరి మన బంధువులైనా,
ఏ ఒక్కరూ కూడా నశించిపోకూడదు అని మనం తెలుసుకుని భారముతో భయము కలిగి మనం కలిగి ఉన్న రక్షణ వారు కలిగి ఉన్నట్లు వారికి సువార్త ప్రకటించవలసిన భారము బాధ్యత మన మీద ఉంది. ఇక చివరిగా యేసుక్రీస్తు వారి రాకడను గురించి మనం ఎందుకు వినాలి, ఎందుకు నేర్చుకోవాలి అంటే, లోకంలో శ్రమలుంటాయి గనక వాటిని అనుభవించడానికి మనం ఏం చేయాలి అంటే సిద్ధపడడానికి నేర్చుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు వారు అంటారు, మీతో నాకు సమాధానము కలుగునట్లు నేను ముందుగానే ఈ విషయాన్ని చెప్తున్నాను. అదేంటి అంటే లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు. ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రైస్తవ జీవితము అంటే పూలపాన్పు కాదు, కానీ అది శ్రమలతో కూడిన ఒక మార్గం అని తెలుసుకోవాలి. అంటే మన కుటుంబంలో ఎదురైన అనారోగ్యాలను, ఆర్థిక ఇబ్బందులను, ప్రతి సమస్యలను కూడా మనము భరించి సహిస్తూనే దేవుని నమ్మిన కారణము చేత ఎదురైన అవమానాలను, నిందలను, శ్రమలను, హింసలను కూడా మనము భరించి సిలువను సహించి భరించి యేసయ్య ఎలా అయితే తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడో అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యానికి పౌలు అపోస్తలులు ఎలా చేరారో మనము కూడా దేవుని కోసం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యానికి మనం చేరాలి. మనం దేవుడు మనకిచ్చే మహిమతో గనక ప్రస్తుతం మనకి ఎదురవుతున్న వాటిని శ్రమలను పోలిస్తే అవి ఏ మాత్రము కూడా ఎన్నతగినవి కాదు అంటాడు. కనుక మనము కూడా శ్రమలు ఈ చివరి దినాలలో విస్తరిస్తాయి గనక వాటిని సహించి భరించడానికి సిద్ధపడాలి. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. ఈ సమయమందు కూడి ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి నాయన. ఎంతమంది అయితే నీ మాటలు వింటూ ఉన్నారో నాయన, నీ రాకడకు మునుపు కరువులు సంభవిస్తాయి అని, అబద్ధ బోధలు విస్తరిస్తాయి అని, అదే సమయమందు సమస్త జనులకు సువార్త ప్రకటించబడుతుంది అని నాయన మీరు అనేక సూచనలు ఇచ్చారు. అవి నెరవేరడం మేము ఇప్పుడు కళ్ళారా చూస్తూ ఉన్నాం. కనుక నీవు ఎప్పుడు వచ్చినా, మా జీవితాన్ని ఎప్పుడు ముగించుకోవలసి వచ్చినా మేము సిద్ధపడి నాయన నీ రాకడ కోసం ఎదురు చూసేవారిగా ప్రతి ఒక్కరిని శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా సంసిద్ధులుగా మార్చమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.